ఇక్కడ చెప్పే ఇన్ఫర్మేషన్ కేవలం జనరల్ నాలెడ్జ్ కోసం మాత్రమే. ఒకప్పుడు ఇది చాలా తీయగా ఉండేది, ఇప్పుడు చాలా విషం అయిపోయింది. ఎందుకంటే టూ మచ్గా ఇప్పుడు లేదు ఇంత భయం షుగర్ అంటే. కానీ ఇప్పుడు ఎందుకు ఇంత షుగర్ అంటే, చాలా షుగర్ అంటే ఒక శత్రువు లాగా, ఒక విష పదార్థం లాగా, ఒక కొకేన్ లాగా, ఒక ఈవెన్ స్మోకింగ్ ఆల్కహాల్ కన్నా భయంకరంగా చూడాల్సి వస్తుంది అంటే కనుక ఓల్డెన్ టైంలో మనం అకేషనల్లీ తింటాం. ప్రతి సందర్భంలో రోజువారీ షుగర్ ఇంత వాడుకలో ఉండదు. ఈవెన్ టీ కాఫీస్ అవన్నీ ఉండవు, డికాషన్స్, కషాయాలు ఇవి తీసుకుంటారు పొద్దున్నే. లేకపోతే చద్దన్నం, పెరుగన్నం ఆ టైంకి దొరికే, ఆ సీజనల్గా ఏ ఏరియాకి దొరికే ఫుడ్ ఆ ఏరియాకి దొరుకుతుంది. ఓన్లీ పండగలకి మాత్రమే స్పెషల్లీ బెల్లం తెచ్చుకొని అరిసెలు చేసుకోవటం, ఇట్లా సీజనల్గా వాడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఏమైంది, నవేడేస్ మనకి ప్రతిదీ అవైలబుల్ ఉన్నాయి, ఈజీ అవైలబుల్ ఉన్నాయి. లెగ్గిస్తే మనకి ప్రతిదీ పొద్దున్న లేచిన దగ్గర నుండి సాయంత్రం వరకు రోజుకి 10 గ్రాములు షుగర్ కావాలి. అది అన్నంలో నుండి కూడా షుగర్ వస్తుంది. మనం తినే ప్రతి పదార్థంలో షుగర్ ఉంటుంది. మళ్ళీ షుగరు కార్బోహైడ్రేట్స్ వేరేం కాదండి. కార్బోహైడ్రేట్స్ సింపుల్ ఫామ్నే షుగర్, సింపుల్ షుగర్స్ అంటారనమాట. మీరు ఉప్మా తింటున్నాం, మేము అస్సలు పంచదార తినమంటారు. ఉప్మా రవ్వ షుగరే, ఇడ్లీ రవ్వ షుగరే, అన్ని రవ్వలు, అన్ని బియ్య పిండితో చేసే ప్రతిదీ షుగర్. సింపుల్ కాప్స్ అంటే తెల్లగా ఉండేది, ఈజీ డైజెస్టబుల్. సరే, మైదా పిండి తింటున్నాం, శనగపిండి తింటున్నాం, గోధుమ పిండి తింటున్నాం, వాట్ ఎవర్, అన్ని షుగర్ ఫామే. పప్పులు కానివి, పప్పులు అంటే ప్రోటీన్. ఫ్యాట్స్ మీకు తెలుసు, ఆయిల్స్ నుండి వచ్చేది, నట్స్ అండ్ సీడ్స్ నుండి ఏదైతే ఆయిల్ ప్రొడ్యూస్ అయ్యే వాటిని ఫ్యాట్స్ అంటారు. పప్పు ధాన్యాల నుండి, మీట్ నాన్ వెజ్ నుండి వచ్చేదాన్ని ప్రోటీన్ అంటారు. అండ్ మిగతా అన్ని పిండి పదార్థాలే. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇవన్నీ న్యాచురల్ కార్బోహైడ్రేట్స్. అండ్ అన్యాచురల్ అంటే ఇంకా మన సూపర్ మార్కెట్లో దొరికే ప్యాకెట్ ఫుడ్, బిస్కెట్స్. అసలు ఎవరైనా బయటకు వెళ్తే చాలా బిస్కెట్ తింటారా అని అడుగుతారు. అసలు బిస్కెట్ ఎంత డేంజరస్, ఎంత హార్మ్ఫుల్, దాని మీద ఎన్ని రకాల కెమికల్స్, ప్రిజర్వేటివ్స్, తౌడు, పిండి, పంచదార, మైదా వీటితోనే తయారు చేస్తారు కదా. ఆయిల్స్ నిలవ పెడతానికి ఇవే మనం తీసుకోకూడదు. సో వెళ్ళిపోదాం ఒక్కసారి, అసలు షుగర్స్ ఏంటి, టైప్స్ ఏంటి. చాలా మంది నవేడేస్ మోడర్న్ షుగర్ ఏంటంటే డయాబెటిక్ షుగర్, బ్రౌన్ షుగర్, బెల్లం వాడుతున్నాం, తేనె వాడుతున్నాం, పటికి బెల్లం వాడుతున్నాం. పేర్లు మాత్రమే మారుతాయి, అన్ని షుగరే. షుగర్ ఇస్ కాల్డ్ షుగర్. క్యాలరీలు ఒకటే, దాని లోపల చేసే పని ఒకటే. జస్ట్ ఆ ప్యూరిఫికేషన్, వాటి టెక్స్చర్ మారుతుంది అంతే. మనం తీసుకోవాల్సిన దానికన్నా. లెట్ స్టార్ట్. విచ్ ఆఫ్ ద బిలో ప్రోడక్ట్స్, ఏ ఏ ప్రోడక్ట్స్ లో ఏముంది, ప్రోటీన్ ఉందా, ఫ్యాట్ ఉందా, కార్బోహైడ్రేట్స్, ఈ మూడు మ్యాక్రో ఫుడ్ అంటారనమాట. అంటే మేజర్ పార్టికల్స్ లో రోజు మొత్తంలో మనకు కావాల్సింది. ఎంతెంత పోర్షన్లో తీసుకోవాలి ఏంటి అని. నేను ఇప్పుడు చెప్పినట్టు పప్పు ధాన్యాల్లో కానీ నాన్ వెజ్ ప్రోడక్ట్స్లో ప్రోటీన్ అందుతుంది. కార్బ్స్ ప్లస్ షుగర్స్, అన్ని రకాల ఫ్రూట్స్, వెజిటబుల్స్, రెడీమేడ్ ఫుడ్, వెజిటబుల్స్లో అన్నిట్లో కార్బోహైడ్రేట్స్ దొరుకుతుంది. ఫ్యాట్స్, ఇవి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం. ఇవి రోజు తెలిసినవే. అయితే ఆల్ కార్బ్స్ టర్న్ ఇంటూ షుగర్. చూసారా, మనం తిన్న ప్రతి కార్బోహైడ్రేట్స్ ఫుడ్ షుగర్గా కన్వర్ట్ అవుతుంది. వాట్ ఎక్స్టెంట్, ఎక్కడి వరకు అంటే మన బాడీలో తీసుకున్న ప్రతి ఫుడ్ లివర్ మీదకి వెళ్ళి గ్లూకోజ్ గ్లైకోజన్గా మారి, గ్లైకోజన్ ఎక్కువ ఫ్యాట్ స్టోరేజ్ అవుతుంది. ఎక్సెస్ తీసుకున్నంత ఫ్యాట్ అయిపోతుంది. పిండి పదార్థాలైనా, ప్రోటీన్ అయినా, కార్బోహైడ్రేట్స్ అయినా తీసుకోవాల్సిన మోతాదు కన్నా మన శరీరానికి ఎంత 100 గ్రాములు నిన్న క్లాస్లో నేర్చుకున్నాం, ఎంతైతే ఇవ్వాలో అంతకు మించి తీసుకుంటే ప్రతిదీ ఫ్యాట్ అయిపోతుంది. ఓల్డెన్ డేస్లో ఫ్యాట్ ఎందుకు కావాలంటే వాళ్ళు వేటకి వెళ్తారు, పనికి వెళ్తారు. ఆ ఫ్యాట్ ఎనర్జీగా మారటం కోసం అది స్టోరేజ్ లాగా వాడుకుంటాం. కానీ మనం ఇక్కడ అన్ని ఫింగర్ టిప్స్లో పనులు అయిపోతున్నాయి. బాడీకి మొత్తం కూర్చొని కంఫర్టబుల్, చాలా తక్కువ. బాడీకి కష్టం ఎక్కడ పెట్టట్లేదు, ఎక్కడ బరువులు ఎత్తట్లేదు, ఎక్కడ పనులు చేయట్లేదు. ఆ క్యాలరీస్ ఎక్కడ ఖర్చు అవ్వట్లేదు, అందువల్ల తగ్గించుకొని తినాల్సి వస్తుంది. సో వాట్ ఈస్ షుగర్స్ అంటే, ఇట్లా మనం ఫ్రూట్లోనూ షుగర్ ఉంటుంది, క్యాండీస్లోనూ షుగర్ ఉంటుంది. విచ్ షుగర్ ఇస్ గుడ్, ఏది మంచిదంటే న్యాచురల్గా అందరికీ తెలుసు ఫ్రూట్స్ మంచివి. ఇవి ఈ క్యాండీస్, లైక్ మన చిన్న చిన్న షాపుల్లో దొరికే ₹1 చాక్లెట్ దగ్గర నుండి లాలీపాప్ల వరకు. ఎందుకో పాపం పెద్దవాళ్ళందరూ పిల్లలు కనపడగానే రా నీకు చాక్లెట్ కొనిస్తా, లాలీపాప్ కొనిస్తా, బిస్కెట్స్ కొనిస్తా అంటారు. అవి చాలా డేంజర్. పిల్లల ఆరోగ్యం, వాళ్ళ మెదడు చాలా స్లోగా పనిచేస్తుంది. అది వాడి ఎడిక్ట్ అయిపోతారు. హౌ రిఫైన్డ్ షుగర్ ఈజ్ మేడ్. ఈ ఈ షుగర్ క్యూబ్స్ ఉంటాయి, షుగర్ ప్యాకెట్స్ ఉంటాయి. ఈ రిఫైన్డ్ షుగర్ ఎక్కడి నుండి వస్తుంది? ప్రతి షుగర్ కేన్ నుండే, చెరుకు నుండే వస్తుంది. చెరుకు నుండి దాంట్లో మొలాసెస్ తీసేస్తే ప్యూర్ ఫామ్ వైట్ షుగర్. మనం ఏంటంటే చెరుకు రసం తాగుతారు కొంతమంది, మళ్ళీ ఆ చెరుకు నుండి బెల్లం వస్తుంది. అన్ని డిఫరెంట్ ఫార్మ్స్ కేవలం. అండ్ నెక్స్ట్ న్యాచురల్ షుగర్స్, హనీ నుండి ఫ్రక్టోజ్ వస్తుంది. డైరీ ప్రోడక్ట్స్లో గ్యాలక్టోజ్ ఉంటుంది. హనీ అండ్ ఫ్రూట్స్ వెజిటబుల్స్లో గ్లూకోజ్ ఉంటుంది. మిల్క్ ప్రోడక్ట్స్లో లాక్టోజ్ ఉంటుంది. గ్లూకోజ్ గ్యాలక్టోజ్ కలిపితే లాక్టోజ్ అంటారు. అండ్ మాల్టోజ్, బార్లీ నుండి మాల్టోజ్ ఉంటుంది. సుక్రోజ్, గ్లూకోజ్, ఫ్రక్టోజ్ పైన, హనీ నుండి. అండ్
ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కలిపితే సుక్రోజ్ వస్తుంది. సో ఒక్కొక్క ఫుడ్ ఐటమ్స్లో ఒక్కొక్క అన్ని ఓస్ అని ఉండేవన్నీ షుగర్సే అనమాట. దేని నుండి వచ్చిన ఓఎస్సి ఓస్ అని ఉండేవన్నీ డిఫరెంట్, ఎన్ని వందల పేర్లు ఉన్నాయంట మీరు లేబుల్స్ మీద చూస్తే. సింపుల్ కార్బ్స్ ఏం చేస్తుంది, షుగర్ లెవెల్స్ ఎక్కువ పెంచుతుంది, న్యూట్రిషన్ తక్కువ ఉంటుంది. కాంప్లెక్స్ కార్బ్స్ మనం తీసుకోవాలి. కాంప్లెక్స్ కార్బ్స్ అంటే ముడి బియ్యం, ఓట్స్లో స్టీల్ కట్ ఓట్స్ అని ఉంటుంది, చిన్న గోధుమ చెక్కల్లాగా, గోధుమలు, ఇట్లాంటివి తీసుకోవాలి. గోధుమ నూక లైక్ గోధుమ రవ్వ కాకుండా సాఫ్ట్గా ఉండేది అనుకుంటే కాంప్లెక్స్లో ఉండేది. దీంట్లో ఏముంటుంది, షుగర్ తక్కువ ఉంటుంది, న్యూట్రిషన్ వాల్యూస్ దీంట్లో కొంత ఫైబర్ కొంత ప్రోటీన్ ఉంటుంది వాటి యొక్క పొట్టులో. ఓట్స్ కూడా అంతే, పొట్టుతో ఉన్నవి, రైస్ పొట్టుతో ఉన్నవి. ఇవి జనరల్గా తెలుసు, కాకపోతే ఎంతమంది పాటిస్తున్నామని. కాంప్లెక్స్లో తీసుకోవాలి, మల్టిపుల్గా ఉండేది. ఇవన్నీ మనం ప్యూరిఫై తీసుకుంటున్నాం సింపుల్లో. అండ్ కాంప్లెక్స్ కార్బ్స్ ఏంటి అని చూసుకుంటే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ మాత్రమే ఉంటుంది అన్ని రకాల పప్పు ధాన్యాలు చూసుకుంటే. ఫ్రూట్స్లో జస్ట్ 0.6 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ ఉంటుంది. ఫ్రూట్స్లో వెజిటబుల్స్లో చూసుకుంటే కనుక. వేరే సింపుల్ కార్బ్స్ అంటే ఏంటంటే మనం తీసుకునే బ్రెడ్, బన్, పాస్తా, మైదా, సీరియల్స్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, రైస్, వీటన్నిటిలో కూడా 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ ఉంటుంది అనమాట. అంటే ఒక 100 గ్రాముల ఆహారం తీసుకుంటే 4 టేబుల్ స్పూన్ ఆఫ్. అదే కాంప్లెక్స్ కార్బ్స్ 100 గ్రాముల ఆహారం 1 స్పూన్ కన్నా తక్కువ షుగర్ ఉంటుంది. అందుకే న్యాచురల్ షుగర్స్కి ఎక్కువ ప్రిఫర్ చేయాలి. అవేర్ ఆఫ్ డేంజరస్ ఎక్సెసివ్ షుగర్స్ తెలుసుకోండి. ఇప్పుడు ఈ క్లాస్ చెప్పేది ఏంటంటే మనం అవేర్నెస్ క్రియేట్ చేసుకుంటాం, ఏది ఎంత ఉంది, ఏది ఎందుకు డేంజర్, మన బాడీకి ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ ఇవ్వడం వల్ల ఏమేమవుతుంది. షుగర్ ఎక్కువైతే ఐ ప్రాబ్లం వస్తుంది. షుగర్ ఐలో ఎక్కువైతే ఐ సైడ్ పోతుంది. షుగర్ బ్రెయిన్లో ఎక్కువ వెళ్తే మెమరీ లాస్ వస్తుంది. షుగర్ ఏ పార్ట్లో ఎక్కువ వెళ్ళిపోతుంటే ఆ పార్ట్ డ్యామేజ్ అవుతుంది అనమాట. సో ఓవర్ ఈటింగ్ ఆఫ్ స్వీట్స్ వల్ల మెయిన్ కిడ్స్ కూడా టూ మచ్ ఆఫ్ స్వీట్స్ చిన్నప్పటి నుండి అలవాటు చేస్తాం. మనం ఇచ్చే ఫుడ్ బట్టి పిల్లలకి పాలల్లో పంచదార అవసరం లేదు, ఎక్స్ట్రా షుగర్స్ దేంట్లోనే అవసరం లేదు. వాటికి మనం అలవాటు చేసే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. అలవాటు చేయకపోతే వాళ్ళు న్యాచురల్ ఫుడ్ని ఎంజాయ్ చేస్తారు, న్యాచురల్ టేస్ట్ని ఎంజాయ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్ సింపుల్ కార్బ్స్. 100 గ్రాములకి 4 స్పూన్లు షుగర్ ఉంటుంది అంటున్నారు. రిజల్ట్స్ ఏంటంటే ఎక్స్ట్రా వెయిట్, ఒబిసిటీ, డయాబెటిక్, కార్డియోవాస్కులర్, హైపర్ టెనమిషియా, మెమరీ లాస్, ఇవన్నీ కూడా వచ్చే ఛాన్సెస్. హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, ఇవన్నీ ఎందుకు వస్తుందంటే టూ మచ్ ఆఫ్ షుగర్స్. షుగర్, కార్బ్స్, స్టార్చ్ అన్నీ ఒకటే, పేర్లు మార్పు. పిండి పదార్థాలు, పంచదార, ఆ, గంజి పదార్థాలు, స్టార్చ్ అంటే స్టిక్కీనెస్ ఉండేవి. ఈవెన్ రాగి గంజి పదార్థం, రే, ఓట్స్, ఇవన్నీ కూడా ఒక గ్లూటెన్ ఉన్నవి అనమాట, స్టార్చీ ఉన్నవి. అండ్ నెక్స్ట్ ఈ పదార్థాలన్నీ ఎంజైమ్స్ హెల్ప్స్ టు టర్న్ ఇంటూ గ్లూకోజ్. నేను చెప్పాను లివర్ ఉంటుంది మన బాడీలో, స్టొమక్ కింద తీసుకునే ప్రతి ఆహారం స్టొమక్ నుండి లివర్కి వెళ్తుంది. లివర్కి వెళ్ళినప్పుడు ఈ ఎంజైమ్స్ ప్రొడ్యూస్ అయ్యి గ్లూకోజ్ గ్లూకోజ్ మన స్మాల్ ఇంటెస్టైన్లో అబ్జర్వ్ అవ్వాలి, బ్లడ్ ఫ్లోలోకి వెళ్ళాలంటే, రక్తంలో కలవాలంటే. ఆ స్మాల్ ఇంటెస్టైన్లో విల్లే అని ఉంటుంది, అది డెడ్ అయిపోతే మనకి న్యూట్రిషన్ అబ్జార్ప్షన్ ఉండదు, అది యాక్టివ్గా ఉంటేనే న్యూట్రిషన్ అబ్జార్బ్ అవుతుంది. సో ఈ షుగర్ బ్లడ్లోకి వెళ్ళే లోపల ఇది ఫాస్ట్గా జరిగే ప్రాసెస్, మనము ఇన్సులిన్ ప్రొడక్షన్ని డిస్టర్బ్ చేసేస్తుంది. లివర్ కింద లైక్ ఏదైతే ప్యాంక్రియాస్ ఆర్గాన్ ఉంటుందో అది ఇన్సులిన్ ప్రొడక్షన్ న్యాచురల్గా చేయాలి. దాని పని అది చేయకుండా బ్లడ్ షుగర్ లెవెల్స్ని హైప్ చేసేస్తుంది. ఎందుకంటే టూ మచ్ ఆఫ్ షుగర్స్ ఇచ్చేస్తున్నాం మనం శరీరానికి, ఇవ్వాల్సిన దానికంటే టూ మచ్ ఓవర్గా ఇవ్వటం వల్ల గ్లూకోజెస్ ఎక్కువైపోతున్నాయి, ఫుడ్ ఎక్కువ తీసేసుకుంటున్నాం తీసుకోవాల్సిన దానికన్నా, ఇన్సులిన్స్ ఎక్కువైపోతున్నాయి బాడీలో ప్రొడక్షన్. సో ఎప్పుడైతే ఈ 3 కంటెంట్ ఎక్కువైపోతుందో ఇన్సులిన్ గ్లూకోజ్ బాడీలోకి బ్లడ్లోకి ఎలా ట్రాన్స్పోర్ట్ అవ్వాలో అది టూ మచ్ అయ్యి అండ్ స్టోర్ చేసేసుకుంటుంది, బ్లడ్ షుగర్ లెవెల్స్ డ్రాప్ అయిపోతుంటాయి. అండ్ నెక్స్ట్ వై న్యాచురల్ షుగర్ ఈజ్ గుడ్. ఫైబర్ అండ్ ప్రోటీన్తో కలిసి విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. షుగర్ తీసుకుంటే స్లోగా ఎనర్జీ లెవెల్స్ రిలీజ్ అవుతుంది, మనం యాక్టివ్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. అఫ్ కోర్స్ కార్బోహైడ్రేట్స్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ ఇన్స్టాంట్ ఎనర్జీ అంటారు. మన బండికి పెట్రోల్ ఎలానో మన బాడీకి ఇన్స్టాంట్ ఎనర్జీ. ఒక మంచి బనానా తింటే దాంట్లో కార్బ్స్, ప్రోటీన్స్, పొటాషియం, మెగ్నీషియం అన్నీ అందుతాయి, అది ఇన్స్టాంట్ ఎనర్జీ. గుడ్ కార్బ్స్ బాడీకి ఎమ్మటే మనకి బాడీ రెడీ అవుతుంది వర్క్ చేసుకోవడానికి, అది గుడ్ కార్బ్స్. అదే కాకుండా మీరు అదే బదులు ఒక బాదం మిల్క్ లేకపోతే కూల్ డ్రింక్, దాంట్లో కూడా షుగర్స్ ఉంటాయి, అవి తీసుకుంటే ఏంటంటే ఇన్స్టాంట్ ఎనర్జీ కాదు కదా, కాసేపటికి మళ్ళీ షుగర్ లెవెల్స్ డౌన్ అయిపోయి మళ్ళీ ఆకలేస్తుంది, అది సాటిస్ఫాక్షన్ ఇవ్వదు. డిఫరెన్స్ మనం ఎలాంటి ఫుడ్ చూస్ చేసుకుంటున్నామని. హౌ డస్ అవర్ బాడీ రియాక్ట్? స్టోర్ షుగర్ ఇన్ మజిల్స్,
ఇంక్లూడింగ్ లివర్ టర్న్స్ ఇంటూ షుగర్ ఇంటూ ఫ్యాట్. అండ్ ఆబ్వియస్లీ నేను ఇందాక చెప్పాను, లివర్లో ఎక్కువ షుగర్స్ అయిపోతే అది ఫ్యాట్ కింద మారిపోతుంది. ఆ ఫ్యాట్ డిఫరెంట్ ప్లేసెస్లో స్టోర్ అవుతుంది. ఫస్ట్ బాడీ సన్నగానే ఉంటాం, సంవత్సరాల తరబడి వారానికి ప్రతి 7,000 కిలో క్యాలరీల ఆహారం ఎక్స్ట్రాగా తీసుకున్నప్పుడు అది గుడ్ ఆర్ బ్యాడ్, ప్రతి 7,000 కిలో క్యాలరీల ఆహారం 1 kg కొవ్వు తయారవుతుంది. అంటే రోజుకు ఒక మనిషి మెటబాలిజం యావరేజ్ 1400 to 1600 ఉంటే మనం చూసుకుంటే కనుక 1400 కిలో క్యాలరీస్ కన్నా ఎక్కువే తీసుకుంటాం. ఒక భోజనంలోనే 800 నుండి 1500 ఆహారం తీసుకుంటే మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ పర్ డే యావరేజ్ పర్సన్ 2500 నుండి 3000 కిలో క్యాలరీస్ ఆహారం తీసుకుంటారు. సో ఇలా వారానికి ఒక 7,000 ఎక్స్ట్రా తీసుకున్నప్పుడు ఆ 7,000 ఖర్చు పెట్టట్లా, క్యాలరీ ఇన్ క్యాలరీ అవుట్ అవ్వాలి. ఖర్చు పెట్టకపోతే ఆ తీసుకున్న ఎక్స్ట్రా క్యాలరీస్ అన్ని స్టోర్ అయిపోయి అవి ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది. అయితే ఫ్యాట్ ఎలా డిపాజిట్ అవుతుంది? ఫస్ట్ స్టొమక్ ఏరియాలో, స్టొమక్ ఫుల్ అయిపోయాక హ్యాండ్స్, థైస్, డిఫరెంట్ ఏరియాస్లో ఆ సెల్ సైజ్ అనేది పెంచుతుంది. సెల్ స్ట్రక్చర్ సైజ్ పెంచి ఫ్యాట్ డిపాజిట్ అయిపోతూ ఉంటుంది. అండ్ స్టోరేజ్ మనకి ఎలా జరుగుతుందో తెలియదు, కానీ అది బర్న్ చేయాలంటే చాలా కష్టపడాలి, అంత ఈజీ కాదు. అండ్ బాడీలో ఎక్కువ షుగర్స్ వచ్చినప్పుడు బాడీ షుగర్సే అడుగుతుంది. ఎగ్జాంపుల్, మీరు పొటాటో చిప్స్ చెక్కలో ఇంట్లో జంతికలో అట్లా పెట్టుకొని తినండి, ఎన్ని ఇచ్చినా బాడీ తీసుకుంటుంది. దానికి బాడీకి ఇది చాలా అనేది అసలు ఎప్పటికీ చెప్పదు. తర్వాత అది గ్యాస్ట్రిక్ ప్రాబ్లంలో ఇంకో రిఫ్లెక్ట్ అవుతుంది తప్పితే. అదే మీరు ఒక క్యారెట్ యాపిల్ తీసుకోండి, ఒక ప్లేట్లో ఒక 2 or 3, మూడోది తిందామన్న బాడీ తీసుకోదు. యువర్ ఫుల్ అని చెప్పి మనకి సైన్ చేస్తుంది. బాడీ నోస్ గుడ్ ఫుడ్ అయితే స్టాప్ చేస్తుంది, లిమిటేషన్స్ తెలుస్తుంది. బ్యాడ్ ఫుడ్కి లిమిటేషన్స్ ఉండదు, ఎందుకంటే మన బాడీలో ఉన్న నెగిటివ్ సెల్స్కి, బ్యాడ్ బ్యాక్టీరియాకి నువ్వు ఇవ్వు, ఇంకా నేను ఫెస్టివల్ చేసుకుంటా, ఇంకా ఇవ్వు అని చెప్పి అన్లిమిటెడ్గా తీసుకుంటాం, అది ఎడిక్ట్ అయిపోతాం అనమాట. అండ్ ఇది ఇన్సులిన్ ప్రొడక్షన్ ఎలా ఇంప్రూవ్ అవుతుంది? టూ మచ్ ఆఫ్ ఇన్సులిన్ ఇచ్చినప్పుడు మనం వెయిట్ గెయిన్ అయిపోతాం, డిసీజెస్ వస్తాయి. అబ్సెన్స్ ఆఫ్ ఇన్సులిన్ రియాక్షన్ కరెక్ట్గా ఉంది అనుకుంటే కనుక బాడీ షుగర్ని మొబిలైజ్ చేస్తుంది, వెయిట్ లాస్ అండ్ హెల్త్ కంట్రోల్గా ఉంచుకోవచ్చు. అండ్ గుడ్ కార్బ్స్ ఆల్వేస్ నెససరీ. బ్యాడ్ కార్బ్స్ ఏంటంటే లెట్స్ యూజ్ ద గ్లైసెమిక్ ఇండెక్స్ చార్ట్, వెరీ ఇంపార్టెంట్. గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏంటంటే మన బాడీలో షుగర్ లెవెల్స్ కొలిచే మోతాదు ఎంత ఉంది అని చెప్పేసి. గ్లైసెమిక్ ఇండెక్స్ లైక్ ఇప్పుడు నేను చెప్పినట్టు మెజర్ చేస్తుంది మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ ఎంత స్పీడ్గా రిలీజ్ అవుతుంది, ఎంత ఫాస్ట్గా ఈ కార్బోహైడ్రేట్స్ బ్లడ్లో కలుస్తుంది అని చెప్పేసి. ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ అంటే మనకు ఒక్కొక్క ఫుడ్ ఒక్కొక్క లాగా ఉంటుంది. ఇప్పుడు జనరల్గా అందరికీ తెలుసు పుచ్చకాయ చాలా మంచిది, సమ్మర్లో వాటర్ మెలాన్ ఈజీ డైజెషన్, వాటర్ ఫ్రూట్ అని తీసుకుంటాం. కానీ పుచ్చకాయ 80 పాయింట్స్ ఉంటుంది, వాటర్ మెలాన్ హై గ్లైసెమిక్ ఇండెక్స్, స్పీడ్గా ఇన్సులిన్ లెవెల్స్ హైప్ చేస్తుంది. వైట్ రైస్ స్పీడ్గా ఇన్సులిన్ లెవెల్స్ రైజ్ చేస్తుంది. బ్రౌన్ రైస్ 55 పాయింట్స్. అండ్ ఇక్కడ కొన్ని చూసారా, గ్రీన్ పీస్, బఠానీ, యాపిల్, ఒక్కొక్క ఫుడ్కి ఒక్కొక్క షుగర్ లెవెల్స్ రైజ్ చేసేది ఉంటుంది అనమాట. క్యాబేజీ, కుకుంబర్ ఇవన్నీ 20, 10 బిలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చార్ట్, గ్లైసెమిక్ ఇండెక్స్ చార్ట్. వెరస్ హెర్బలైఫ్ న్యూట్రిషన్ షేక్, ఫార్ములా 1 షేక్స్ 22 to 24 పాయింట్స్ మాత్రమే లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ అంటారు. అందుకే డయాబెటిక్ పేషెంట్స్ కూడా హ్యాపీగా సేఫ్గా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈట్ డ్యూరింగ్ ద ఫాలోయింగ్. ఫస్ట్ పొద్దున్నేనే పిండి పదార్థాలతో బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేస్తాం. మనం ఇడ్లీ, దోశ, చపాతీ, పూరి, బోండా, గారె, ఇవన్నీ పునుగులు, ఇవన్నీ ఏంటంటే అచ్చంగా పిండి పదార్థాలు, ప్రోటీన్స్ చాలా తక్కువ ఉంటాయి అండ్ ఆయిల్స్, ఫ్యాట్స్ ఎక్కువ తీసుకుంటాం. ఇవి తొందరగా డైజెస్ట్ అయిపోతాయి కాబట్టి మిడ్ డే హంగర్, మళ్ళీ ఫారెన్ బ్రేక్ఫాస్ట్. ఇది యాక్చువల్లీ అమెరికాలో బర్గర్ కానీ పిజ్జా కానీ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ డిన్నర్గా తినేదాన్ని, మనం స్నాక్స్ కింద తీసుకొచ్చుకున్నాం. మిడ్ డే స్నాక్స్, ఈవినింగ్ స్నాక్స్, ఫాలోడ్ బై మళ్ళీ సింపుల్ కార్బోహైడ్రేట్స్, ఆరెల్స్ బిస్కెట్స్, కేక్స్. స్మాల్లే కదా, కొంచెమే కదా అనుకుంటా, కొంచెంలోనే చాలా ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి. ఫాలోడ్ బై పొద్దున్నే తీసే ఎమ్మి ఎమ్మి, చాలా మందికి ఫేవరెట్ అయి ఉంటుందేమో, ఇడ్లీ, సాంబార్, ఇవన్నీ క్యాలరీస్. సింపుల్ కార్బ్స్, ఓన్లీ ఏంటంటే ప్రోటీన్ ఉండదు, ఫైబర్ ఉండదు దీంట్లో, వైటమిన్స్, మినరల్స్ ఉండవు. ఫాలోడ్ బై లంచ్ అండ్ ఫాలోడ్ బై డెజర్ట్స్. అసలు మనం ఏ ఈవెంట్కి వెళ్ళండి, ఏ ఫంక్షన్కి వెళ్ళండి, నవేడేస్ ప్రతి చిన్నదానికి ఏదో ఒక సెలబ్రేషన్స్, ఏ హ్యాపీ మూమెంట్ అయినా, ఏ ఫెస్టివల్ అయినా ముందు స్వీట్స్తో స్టార్ట్ అవుతుంది. కొంచెమే తినండి, కొంచెమే ప్రేమతో ఆరోగ్యాలను చెడగొట్టేస్తున్నారు. మనం ఎంత స్ట్రిక్ట్గా ఉంటే అవాయిడ్ చేస్తున్నాం అనుకుంటారు, అలా అని తీసుకుంటే మన బాడీని మనం డస్ట్బిన్ లాగా చేసేసుకున్నట్టు. సో దిస్ ఈజ్ మోస్ట్ డేంజరస్ థింగ్, ఎంత కలర్ఫుల్గా మన ఆరోగ్యం చెడగొట్టేది. ఇవి తింటున్నప్పుడు బాగుంటుంది, తర్వాత ఇబ్బంది పడేటప్పుడు, హాస్పిటల్స్కి వెళ్ళి ఇబ్బంది పడేటప్పుడు తెలుస్తుంది. సో వీటికి నో చెప్పడం కాకుండా వీటిని హెల్తీగా ఎలా ఆల్టర్నేట్ చేసుకోవాలి అది నేర్చుకోగలిగి, అండ్ మాక్సిమం మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి నన్ను ఇన్వాల్వ్ చేసి, లైక్ మనం ఖర్జూరాలతో స్వీట్స్ ఎలా చేసుకోవచ్చు, హనీతో ఆల్టర్నేట్స్ చేసుకోవాలి. గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏంటి,
ఇప్పుడు హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ ఎందుకు అవాయిడ్ చేయాలి, లో న్యూట్రిషన్ ఫుడ్ ఎందుకు అవాయిడ్ చేయాలి అంటే కనుక మన బాడీలో ఎక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ తీసుకుంటే కనుక షుగర్ లెవెల్స్ ఫాస్ట్గా రైజ్ అయ్యి డయాబెటిక్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సైకలాజికల్గా బాడీ తెలుస్తుంది. సింపుల్ కాప్స్ ఇందా చెప్పినట్టు ఆల్వేస్ అడుగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే మీ ఫుడ్లో ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్ ఇచ్చామో మన బాడీ చెప్తుంది నీ మార్నింగ్ డే బాగుంది, నీకు ఈవినింగ్ వరకు ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ అవుతుంది. ఇది గ్లైసెమిక్ ఇండెక్స్ చార్ట్. నేను ఇందాక చెప్పినట్టు పుచ్చకాయ, బ్రెడ్, పంప్కిన్ ఇవన్నీ ఫాస్ట్ రిలీజింగ్. మీడియం రిలీజింగ్ ఏమని కొన్ని వెజిటబుల్స్, కొన్ని లో రిలీజింగ్ కొన్ని సీడ్స్ అండ్ నట్స్ కొన్ని ఉంటాయి. సో ఎంత పర్టికులర్గా మనం డిజైన్ చేసుకోవడం కష్టం కాబట్టి, అండ్ ఆల్వేస్ స్వాప్ చేయాలి. స్వాప్ చేయడం అంటే దీని బదులు ఇది తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్రూట్ జ్యూసెస్ బదులు వెజిటేబుల్ జ్యూసెస్ చాలా చాలా ఇంపార్టెంట్. జ్యూసెసే కదా మంచిదే కదా అని చెప్పేసి ఫ్రూట్ జ్యూసెస్ డైరెక్ట్గా షుగర్స్ బాడీకి ఇవ్వకూడదు. వెజిటేబుల్ సూప్స్ ఆర్ ఆల్వేస్ బెస్ట్. ఇన్ మై టర్న్ వెజిటేబుల్ జ్యూస్ కన్నా వెజిటేబుల్ సూప్లో ఫైబర్ ఉంటుంది అండ్ న్యూట్రియంట్స్ ప్రొటెక్ట్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి వైట్ బ్రెడ్ అలా సూప్ చేసుకోవడం వల్ల కూడా దాంట్లో ఏమైనా కెమికల్స్, పెస్టిసైడ్స్ ఉన్నా చచ్చిపోతాయి ఆ వేడికి. జ్యూసెస్ తాగే కన్నా జ్యూసెస్ ఆల్వేస్ మన బాడీలో షుగర్స్ లెవెల్స్ పెంచుతుంది. ఈజీ డైజెషన్ ఫుడ్, ఈ డైరెక్ట్గా లివర్ మీద పనిచేస్తుంది, డైజెషన్ సిస్టమ్ అంతా పని చేయకుండా. వైట్ బ్రెడ్ బదులు హోల్ బ్రెడ్, వడాపావు బదులు ఇడ్లీ సాంబార్, సాంబార్లో కొంచెం ప్రోటీన్ ఉండేదని. వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్, ఐస్ క్రీమ్ బదులు యోగట్ పెరుగుతో, అండ్ సాఫ్ట్ డ్రింక్స్ బదులు లైమ్ వాటర్, ఫ్రూట్ జ్యూస్ బదులు హోల్ ఫ్రూట్, చికెన్ బదులు బాయిల్డ్ రోస్టెడ్ చికెన్. ఇట్లా సడన్ గా షాక్ అయ్యారా ఏంటి, సడన్ గా వాయిస్ మారిపోయిందని? సో అట్లా మధ్యలో ట్విస్ట్ వస్తూ ఉంటాయి అనమాట. లో గ్లైసెమిక్ ఇండెక్స్ గురించి తెలుసుకుంటున్నాము, సడన్ గా షుగర్ వీడియో వచ్చింది. చూసారా మనం షుగర్స్ ఎన్ని తింటున్నామో ఇండైరెక్ట్లీ, డైరెక్ట్లీ మన ఫుడ్ నుండి. సో సొల్యూషన్ ఇప్పుడు దాకా మన ప్రాబ్లమ్స్ తెలుసుకున్నాం, జనరల్ ఫుడ్ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు ఫైనల్ లాస్ట్ 2 minutes 1 minute లో మీకు మన హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ లో ఎందుకు బెస్ట్ అని చెప్పేసి కొన్ని స్లైడ్స్ కవర్ చేసేద్దాము. సో షుగర్ లో చూసారుగా మనం బయట ఎన్ని గ్రామ్స్ ఆఫ్ స్పూన్స్ ఇండైరెక్ట్లీ మనం తింటున్నాం, పిల్లలకి ఇస్తున్నాం. ఒక 10 గ్రాములు షుగర్ తిని ఒక 100 క్యాలరీలు ఖర్చు పెట్టాలంటే 6 కిలోమీటర్లు పరిగెత్తాలి, రన్నింగ్ చేయాలి, జాగింగ్ చేయాలి, ఎన్నో బరువులు ఎత్తాలి, ఎన్నో కష్టపడాలి. సో అలా వర్కౌట్ చేసే వాళ్ళకి తెలిసింది క్యాలరీ బర్నింగ్ ఎంత కష్టమో. క్యాలరీ ఇంటేక్ కంట్రోల్ చేసుకుంటారు. సో ఎగ్జాంపుల్ నేను ఎప్పుడు చెప్తాను, సెలబ్రిటీస్ ఉంటారు, వాళ్ళు ఎందుకు ఎన్ని సంవత్సరాలు ఉన్న చిన్నప్పుడు ఇప్పుడు నెక్స్ట్ 40-30 ఇయర్స్ జనరేషన్స్ మారినా వాళ్ళు ఎందుకు అంత ఐడియల్గా, షైనీగా, ఫిట్గా ఉన్నారంటే వాళ్ళు కాన్షియస్గా ఉంటారు. అంటే అవగాహనలో ఉంటారు, ఏం తింటున్నాం ఏం తినట్లేదు, అవసరమైనంత వరకే తింటారు. పాపం మనం నెక్స్ట్ మన స్కిన్ డ్యామేజ్ అయిపోతుంది. ఇవన్నీ అవేర్నెస్ లేక మనం ఆ, అందరూ చుట్టూ ఇది మంచిదే తినండి, మంచిదే తినండి అని ప్రేమతో మంచిది కాంది కూడా మనం తెలియకుండా తినేస్తూ ఉంటాం. అందుకే ఈ క్లాసెస్ అవేర్నెస్ క్రియేట్ చేసుకోండి. మీరు తీసుకునే బ్రేక్ఫాస్ట్ వరల్డ్స్ బెస్ట్ బ్రేక్ఫాస్ట్, అమేజింగ్లీ లో గ్లైసమిక్ టెస్టెడ్ అనమాట. ఆస్ట్రేలియన్ యూనివర్సిటీ రికగ్నైజ్ చేసింది లో జిఐ ఫుడ్, అందుకే సేఫ్. లో గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే షుగర్ లెవెల్స్ రైజ్ చేయదు కాబట్టి మనకి 3 hours వరకు స్లో ఎనర్జీ రిలీజ్ ఇస్తూ చక్కగా. అసలు దీని గురించి ఎంతసేపు చెప్పాలన్నా చెప్పొచ్చు. నాకు అంత ఫేవరెట్ ఎవ్రీ వన్కి ఫార్ములా 1 న్యూట్రిషన్ షేక్ మిక్స్. లో క్యాలరీ, లో జిఐ, గ్లూటెన్ ఫ్రీ, నో హజార్డ్స్. ఓన్లీ ఫార్ములా 1లో మీకు 23 వైటమిన్స్, మినరల్స్, 9 grams ఆఫ్ ప్రోటీన్, 3 grams ఆఫ్ ఫైబర్, 10 grams ఆఫ్ కార్బోహైడ్రేట్స్, 1.8 gram ఆఫ్ ఫ్యాట్,
ఇంత టేస్టీ 9 డిఫరెంట్ ఫ్లేవర్స్లో చక్కగా 2 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు. 2 మినిట్స్ చాలా మంది మాకు టైం లేదన్న వాళ్ళకి ఇది బెస్ట్ అనమాట. మనం ఫ్రెష్ అప్ అయ్యి వచ్చే లోపల షేక్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోవచ్చు. అంత క్విక్గా అయిపోతుంది. కానీ బాడీకి కావాల్సిన, చెప్పాను కదా, 2,000 రూపాయలు పెట్టి మీరు 5 స్టార్ హోటల్కి వెళ్ళి భోజనం చేసినా కానీ ఇందులో దొరికే అన్ని న్యూట్రిషన్స్ మీకు 200 రూపాయల గ్లాస్లో వచ్చేస్తుంది. అంత బెస్ట్ న్యూట్రిషన్. సో హై క్యాలరీ బ్రేక్ఫాస్ట్, హై న్యూట్రిషియస్ బ్రేక్ఫాస్ట్, లో క్యాలరీ బ్రేక్ఫాస్ట్. అండ్ ఇన్ని రకాల మనం గుడ్లు, అరటిపండ్లు, అవకాడో ఫ్రూట్స్, చీజ్, ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకున్నా క్యాలరీస్ పెరిగిపోతాయి. న్యూట్రిషన్ వస్తుందా అంటే వస్తుంది, క్యాలరీస్ పెరిగిపోతాయి. ఇక్కడ ఏంటంటే లో క్యాలరీలో న్యూట్రిషన్ అందుతుంది. అండ్ దీంతో పాటు సెలాక్టివేటర్ చాలా ఇంపార్టెంట్. ఇట్స్ అబౌట్ ఫార్ములా 3. రోజుకి 2 తీసుకోవాలి. నిన్న మార్నింగ్ క్లాస్లో సుమిత్ సార్ ఆల్రెడీ చెప్పారు యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి, మన రోగ నిరోధక శక్తి ఎలా పెంచుతుంది, న్యూట్రిషన్ అబ్సార్ప్షన్కి ఎలా హెల్ప్ అవుతుంది, సెల్ మెటబాలిజం ఎలా ఫంక్షనింగ్ అవుతుంది అని చెప్పేసి. అండ్ సెలాక్టివేటర్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సొల్యూషన్. అండ్ ఇట్లా ఎందుకు షుగర్ టాపిక్కి సెలాక్టివేటర్ ఎందుకు పెట్టారు అంటే, మీరు డయాబెటిక్ అవుతున్నారు అంటే ఫాస్ట్ గ్లూకోజ్ గ్లైకోషన్గా మారుతుంది కాబట్టి ఇలా ఫాస్ట్గా అవ్వకుండా డెడ్ సెల్స్ని యాక్టివేట్ చేసుకుంటూ మీ న్యూట్రిషన్ అబ్సార్ప్షన్, వైటాలిటీ చాలా ఫంక్షనింగ్ అవుతుంది. అండ్ ఎంజైమ్స్ ప్రొడక్షన్ కానీ అన్నిటికీ. అండ్ మెటబాలిజం స్టిమ్యులేట్ చేసేది హెర్బల్ కంట్రోలర్. అండ్ ఫ్రెష్ ఎనర్జీ డ్రింక్, ఎవ్రీ వన్ ఫేవరెట్, వరల్డ్స్ బెస్ట్ మెంటల్ అలర్ట్నెస్, డీటాక్స్, యాంటీ ఆక్సిడెంట్ డ్రింక్, లో క్యాలరీలో చాలా మంచిగా ఎనర్జీ డ్రింక్ ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈజీగా చాలా లో కాస్ట్లో దొరికేస్తుంది. అండ్ అమేజింగ్ న్యూట్రిషన్ బ్రేక్ఫాస్ట్ అండ్ మల్టీవైటమిన్ కూడా. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, దీంట్లో పాటు 3 కోర్ న్యూట్రిషన్స్ ఉంటాయి. ఫార్ములా 1, ఫార్ములా 2, ఫార్ములా 3. ఫార్ములా 1 షేక్ విత్ ప్రోటీన్, ఫార్ములా 2 యాజ్ అ మల్టీవైటమిన్, ఫార్ములా 3 యాజ్ అ సెలాక్టివేటర్. ఈ 3 కలిపి కాంబినేషన్లో మార్నింగ్ ఎఫ్రెష్ అండ్ అలోవెరా డీటాక్స్ డ్రింక్, ఈ 5 ప్రోడక్ట్స్ కనుక మీరు లైఫ్ టైం మెయింటెనెన్స్కి తీసుకుంటే కనుక మీ హెల్త్ మీ చేతిలో ఉంటుంది. మీ యాంటీ ఏజింగ్గా ఉండొచ్చు, అండ్ ఇమ్యూనిటీ బాగుంటుంది. ఇంకా మెనీ మోర్, మీ మజిల్, మీ ఎనర్జీ లెవెల్స్, ఎటువంటి డిసీజెస్ రాకుండా మనం కొంతలో కొంత ప్రివెంట్ చేసుకోవడానికి సపోర్ట్ అవుతుంది అనమాట. సో మీరు ఇంతవరకు ఎవరు స్టార్ట్ చేయలేదు, ఇమీడియట్గా నేను చెప్పిన ఈ 5 ప్రోడక్ట్స్ మినిమం ఈ 5 ప్రోడక్ట్స్ మనం యాడ్ చేసుకుందాము. ఎందుకంటే చేతులు దాటిపోయాక ఉపయోగం లేదు. ఆరోగ్యం అనేది ముందు జాగ్రత్త తీసుకోవాల్సి ప్రివెన్షన్గా యూజ్ అవుతుంది. లాంగిటివిటీ అంటే ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండటానికి న్యూట్రిషన్ సపోర్ట్ అవుతుంది. ఏదో టెంపరీ సొల్యూషన్స్ కాదు. లివింగ్ హెల్దీ ఈజ్ ఏ పర్మనెంట్ గోల్. నేను ఈ 3 నెలలు ఆరోగ్యంగా ఉంటా, 5 నెలలు ఆరోగ్యంగా ఉంటా అనేది మర్చిపోండి. ఆరోగ్యం అనేది జీవితకాలం మనకు కావాల్సిందే. ఓకేనా? లైఫ్ లాంగ్ హెల్తీగా ఉండాలంటే ఈ న్యూట్రిషన్ కమ్యూనిటీలో ఉంటూ ఒక 90 రోజులు ఈ క్లాసెస్ అన్ని విని మీరు కూడా మాస్టర్ అవ్వచ్చు. మీరు కూడా ఇంకొక 10 మందికి హెల్ప్ చేయొచ్చు న్యూట్రిషన్ పరంగా. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ మీ హెల్త్ మీరు బాగా చూసుకోండి, మీ ఫ్యామిలీ హెల్త్ బాగా చూసుకోండి. న్యూట్రిషన్ ఏ అనీజీగా ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, ఏ టైంలో అయినా ఎలా అయినా న్యూట్రిషన్ పంపించండి, అన్నిటికీ సొల్యూషన్ దొరికేస్తుంది. బికాస్ న్యూట్రిషన్ బ్రెయిన్కి కావాలి, న్యూట్రిషన్ ఐకి కావాలి, న్యూట్రిషన్ స్కిన్కి కావాలి, న్యూట్రిషన్ హార్ట్కి కావాలి, అన్ని ఆర్గాన్స్కి న్యూట్రిషనే కావాలి. న్యూట్రిషన్ తీసుకోండి, హెల్తీగా ఉండండి, స్టే హోమ్, స్టే హెల్తీ, స్టే ఫిట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్స్ టు మై కోచ్, థ్యాంక్స్ టు పవర్ టీమ్, థ్యాంక్ యూ.